మా తాత వాయించేది హార్మోని, నాకు ఇష్టమైన హీరోయిన్ రోహిణి. అరే నేను కూడా స్టైలిస్ట్ గా చిరంజీవి గారు వస్తారనుకున్నాను. నెల్లూరు ట్రంక్ రోడ్ పెట్టి ఇంకా చూడొచ్చు. పట్టినంటారు చెడుగుడు, అవుతావా ప్రదీప్ మా ఇంటి అల్లుడు. హలో ఆల్, వెల్కమ్ టు నీలూస్ వ్లాగ్స్. ఈ ఈవెంట్ జనవరి 24న నెల్లూరులో జరిగింది. ఈనాడు 50 ఈటీవీ 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్ అనమాట. ఇందులో మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి ఎస్పి చరణ్ గారు, అలాగే శ్వేతామోహన్, ఆ ఇద్దరు ట్రూప్స్ సెపరేట్గా వచ్చినాయి అనమాట, బ్యాండ్స్. సో వాళ్ళ సింగింగ్ పర్ఫార్మెన్స్ అంతా ఈరోజు క్యాప్చర్ చేశాము. అలాగే జబర్దస్త్ నుంచి హైపర్ ఆది, అలాగే రోహిణి గారు, ఇంకా మనకి ఎంతో ఇష్టమైన యాంకర్ ప్రదీప్ ఉన్నారు. మేమైతే నా ఫేవరెట్ సింగర్ శ్రీకృష్ణ కోసం, అలాగే ప్రదీప్ కోసం వెళ్ళాము ఈ ఈవెంట్కి. సో ఈ ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే మేము రీచ్ అయ్యామన్నమాట. ఎందుకంటే పాసెస్ అక్కడే తీసుకోవాలి, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే కొంచెం ఎర్లీగా వెళ్తే ఫ్రంట్ కూర్చోవచ్చు అని చెప్పి మేము ముందుగానే వెళ్ళాము. సో మేము వెళ్ళేటప్పటికి 5:30, 5:45 అయింది. సో అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. సో మా ఫ్యామిలీ అంతా ఇలాగా ముందు రోలో కూర్చున్నాము. ఎదుర స్పాన్సర్స్ కూర్చుంటారు, మేము వచ్చి గోల్డ్లో కూర్చున్నాం అనమాట. సో ఈవెంట్కి స్టార్ట్ అవ్వకముందే ఎస్పి చరణ్ గారు, అలాగే రిమైనింగ్ సింగర్స్ శ్వేతామోహన్ గారు, ఇంకా రమ్య బెహ్రా, వీళ్ళందరూ ముందు ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. నాకైతే లైటింగ్ ఉన్నప్పుడే కాబట్టి మేకప్ లేకుండా చాలా బాగా కనిపించారు. అలాగే ఆది, ప్రదీప్, రోహిణి గారు కూడా చాలా దగ్గరగా మేము చూసాము. అదంతా కూడా వీడియోలో ఉంది. వీడియో చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆయన లవబుల్ వాయిస్ తో లక్షల మంది ఫ్యాన్స్ ని ఆయన సంపాదించుకున్న ఒక అద్భుతమైన పర్ఫార్మర్ ఆయన. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఎస్పి చరణ్ గారు ఆన్ స్టేజ్. నెల్లూరు మా జనం ముందు నేను స్టేజ్ ఎక్కి వీళ్ళ కోసం నేను పాడబోతున్నాను అనుకుంటుంటే నాకు ఒక చిన్న దడ, కానీ సంతోషం కూడా. బట్ నిజంగా చాలా చాలా అద్భుతమైన సిచ్యువేషన్ ఈ రోజు ఇది. ఎస్పి చరణ్ గారి బ్యాండ్లో శ్రీకృష్ణ గారు, రమ్య బెహ్రా, ఇంకా దినకర్, వీళ్ళు నలుగురు కలిపి ఒక సెపరేట్ బ్యాండ్ కింద పర్ఫామ్ చేశారు స్టార్టింగ్. సో ప్రశాంతంగా నడుచుకొచ్చిన మా 4 పిల్లర్స్ ఆఫ్ ద షో ఇప్పుడు ఎంత ఎనర్జీని ఇస్తారో మాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ చాలా సైలెంట్ గా ఉంటుంది, ఎండింగ్ చాలా వైలెంట్ గా ఉంటుంది. సార్ మీరు వస్తుంటే ఎందుకో సార్ నాకు 1 లైనర్లు అలా వచ్చేస్తున్నాయి. ఐ థింక్ ఈ ఊరు గాలి నాకు కూడా సెట్ అయిపోయింది సార్. మీకు కూడా సెట్ బాస్. సరిగా చూడు. హే అది కలజోడు సిగుతా వెల్డింగ్ నాన్న ఇనపవన్నీ అక్కడ ఉన్నాయి, వెల్డింగ్ అట్ చేసేదాకా వైర్ లిట్ వేసేయండి. హలో బాస్, నేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చా. ఎన్బిఐ. ఎస్. సిబిఐ తెలుసు, ఎన్బిఐ ఏంటి? అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది నెల్లూరు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మ్యారేజ్ బ్యూరో ముందు ఫోటోలు పట్టుకుని తిరిగే వాళ్ళ ఉన్నావు నువ్వు. ఎన్బిఐ. డోంట్ డిస్టర్బ్. ఓకే, నేను నా కార్యక్రమం చేసుకుంటూ డిస్టర్బ్ చేసింది నువ్వు. ఒక్క నిమిషం భయ్యా, నగలేసుకొని వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చెయ్యి పైకెత్తండి. ఏంటి దొంగతనం ప్లాన్ చేసావేంటి? కొట్టేయడానికి కాదు భయ్యా, కాపాడడానికి. ఓకే ఓకే. క్యాష్ తెచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తండి. పాప్కార్న్ సమోసా అమ్ముతాడమ్మా. కాపాడడానికి వచ్చానని చెప్తంటే. ఓ సారీ సారీ. ఓకే, కాపాడడానికి వచ్చారా? సరిగ్గా చూడు. నేను చూస్తుంటే కన్నాలు వేసే వాళ్ళ ఉన్నావు కానీ కాపాడే వాళ్ళ లేవయా. లగేజ్ తో వచ్చినట్టున్నావు నెల్లూరు. సరే సరే, నిజం తెలిసిపోయింది కాబట్టి చాలా మంది తెలిసేలా చెప్పావు. సారీ రా, మైక్ అలవాటు అయిపోయి. అంటే ఈ మనశంకర వరప్రసాద్ సినిమా చూసావు కదా? నేను చూశాను. అందులో నయనతారాన్ని రెఫరెన్స్ గా తీసుకొని చిరంజీవి గారిని ఆవిడ ఎలాగైతే వదిలేసిందో, సినిమాలో నయనతార అలాగా రిచ్ గా ఉండి వెనక బౌన్సర్లతో వస్తుంది అనుకున్నా. అదే బౌన్సర్ లో వచ్చింది నా లైఫ్ లో. ఏం మాట్లాడుతున్నావా? అంత అందంగా ఉన్నారు ఆవిడ. అందంగా ఇవాళ అర్పించాలి నిజంగా. ఆయన పాడిన ప్రతి పాట, ప్రతి సన్నివేశం ఓ అద్భుతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నేటివ్ ప్లేసు నెల్లూరు అంట. అంతేకాదు నెల్లూరులో ఆయనకు ఒక సెపరేట్ పార్క్ కూడా ఉంది. ఎస్పి చరణ్ గారు నెల్లూరు వచ్చినప్పుడు చిన్నప్పుడు ఆయన మెమోరీస్ని, వాళ్ళ తాతయ్య గారు ఎలా ట్రీట్ చేసేవారు ఏంటనేది కూడా ఈవెంట్లో షేర్ చేసుకున్నారు. ఎస్పి బాలు గారికి ట్రిబ్యూట్ కూడా చేశారనమాట. ఫస్ట్ ఆయన పాడిన సాంగ్స్ నుంచి లాస్ట్ దాకా ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో సో ప్రతి సాంగు వినిపించారు. మనిషి ఉన్నంత వరకు, సంగీతం ఉన్నంత వరకు ఆ బాలసుబ్రహ్మణ్యం గారు లివ్స్ ఆన్, ఎస్పీబీ లివ్స్ ఆన్. సో మీ అందరి చప్పట్లతో మరోసారి ఆ మహనీయుడికి అద్భుతం. ఈ వేదిక అక్కడి నుంచి కూడా అంతే గట్టిగా ఆ శబ్దం రావాలి. హర హర మహాదేవ్ అంటే నేను అంత ప్రేమగా మీకు దగ్గరగా రావాలనిపిస్తుంది నాకు.
ఓం నమ శివాయ. అది ఇక్కడ అందరికంటే గట్టిగా అన్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నా ఫస్ట్ నేను. ఏ సార్ మళ్ళీ ఇంకోసారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెరీ గుడ్ సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు మహాశివుడి గురించి అనుకోగానే నిజంగా ఎన్నో విషయాలు మనకు గుర్తొస్తాయి. మీ లైఫ్లో కూడా చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి. మహాశివుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? మహాశివుడు అంటే అతను తెల్లకంఠుడు, అతను మన యొక్క అంతిమలో మన శివ యొక్క ప్రయాణంలో అతని దగ్గరే మనం వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అతని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ సార్. రెండు సైడ్ శివుడి సాంగ్కి పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది. సెట్టింగ్ కానీ కొరియోగ్రఫీ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ శివుడి వేషంలో మానస్ని అసలు గుర్తుపట్టలేకపోయాము. చాలా బాగుందన్నమాట ఈ పర్ఫార్మెన్స్. ఎస్పి చరణ్ గారు అందుకుని ఆ కార్యక్రమాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. నిజంగా ఎన్నో జనరేషన్స్ నుంచి పిల్లల నుంచి నన్ను వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారు, ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నారు. అలా నేను అలా ఏ అల్లరి చేసినా కూడా వాళ్ళు అలా క్షమించేసేసి ఈ కార్యక్రమం ఇప్పుడు 26th సీజన్లో జరుగుతుందంటే వీళ్ళందరూ కారణం. నిజంగానే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం మొదలైన మొదటి రోజు నుంచి, మొదటి ఎపిసోడ్ నుంచి నాన్నగారికి ఎంతగానో అండగా ఉంటున్న మా వాద్య బృందం వీళ్ళందరూ ఫస్ట్ సీజన్లో ఎప్పుడు నాన్నగారు పాటతీగా ప్రారంభించారో వీళ్ళందరూ ఆ కార్యక్రమం నుంచి ఇప్పుడు నా వరకు మొన్న షూట్ చేసిన మా ఎపిసోడ్ వరకు వీళ్ళందరూ మా వాద్య బృందమే. అందుకని వాళ్ళందరికీ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఈటీవీ చేయబట్టుకున్న ప్రతి ఒక్కరిని ఈటీవీ ఎంత ముందుకు తీసుకెళ్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఆయనకి ఈటీవీతో ఉన్న అసోసియేషన్ గురించి చెప్పే వయస్సు ఎక్స్పీరియన్స్ కూడా మాకు లేదు సార్. బట్ ఆయనకి ఈటీవీ అంటే ఏంటి, ఆయన అనుబంధం ఏంటి అనేది ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. సో లెట్స్ హావ్ ఎ బ్యూటిఫుల్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. మొదలుపెట్టిన రోజున ఫస్ట్ లోగో ఒక పాట పాడినప్పటి నుంచి ప్రతి చరణ్ గారు, రమ్య బెహ్రా చాలా సాంగ్స్ పాడారు. చాలా బాగుంది వాళ్ళ కాంబినేషన్. ప్రదీప్ యాంకరింగ్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఫుల్గా నవ్వుకున్నాం అందరం. సో ఇదంతా కూడా మీరు సండే వచ్చే ఎపిసోడ్లో మీరు చూడొచ్చు. అన్నీ కూడా మనం క్యాప్చర్ చేయలేము ఎందుకంటే కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల. ఈ వీడియోకి ప్రతిదీ చాలా కష్టపడి ఎడిటింగ్ చేశాము. చాలా ప్రాబ్లం అవుతుంది. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ది షో. ఇద్దరు అలా తరలి నడిచి వస్తుంటే అసలు శివపార్వతులు నడిచి వస్తున్నట్టు అంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణితో కలిసి ఈవెంట్కి విచ్చేశారనమాట. సో ఈ ఈవెంట్లో వాళ్ళు కూడా ముఖ్య అతిథిగా ఉన్నారు. వాళ్ళు నెల్లూరులో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో అవన్నీ కూడా మేడం ఈ వీడియోలో చెప్పారు. సో ఇది ఇక్కడే కాకుండా మీరు టీవీలో చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నెల్లూరు డెవలప్మెంట్కి వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఈవెంట్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరికంటే. గవర్నమెంట్ కొన్ని తవ్వించగలదు కానీ అన్నీ చేయలేదు కాబట్టి మిషన్లు పెట్టి మేము తవ్వించడం జరిగింది. ఆ రకంగా రైతులకి అండగా నిలబడ్డం. 2014-19లో తప్పితే ఎక్కడ ఒక్క రోడ్ వేసిన ఇది లేదు, ఒక్క డ్రైన్ ఇచ్చిన పాపాల్లో లేదు, ఏది జరగలేదు. ఈరోజు మనం 82 పంచాయతీల్లో ఈటీవీలో 9:30కి వచ్చే ఝాన్సీ సీరియల్లో హీరోయిన్ లిఖిత అలాగే భావన గారు ఈ సాంగ్లో పర్ఫామ్ చేశారు. సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది.
నెక్స్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ వాళ్ళ వైఫ్ తోటి ఇక్కడ స్పాన్సర్స్కి ఇంకా ముఖ్య అతిథులకి ఈవెంట్కి సంబంధించిన మెమోంటోస్ అందిస్తున్నారు. సో ఆ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక శ్వేతమోహన్ గారి నాగేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆఫీస్ డిప్యూటీ రీజనల్ హెడ్స్ శ్రీ బి శివశంకర్ గారు అండ్ అలాగే శ్రీ బి వేణుగోపాల్ గారు. ఈ మధ్యలో హైపర్ ఆది, రోహిణి అలాగే ప్రదీప్ది కలిసి చాలా మంచి కొటేషన్స్ సెలబ్రేషన్స్ లో పార్ట్ అవడానికి వచ్చినందుకు మా అందరికి చాలా ఆనందం సార్. ఇట్స్ ఎ గ్రేట్ మెమరబుల్ డే. థాంక్స్ అలాట్ సార్. థాంక్యూ. చివరి దాకా చూడండి. ఓకే, మాట్లాడలేకపోతున్నారని మొత్తం ఆవిడే మాట్లాడారు. చాలా హ్యాపీ నాకు కూడా. అండ్ ఝాన్సీ సీరియల్ ఇంత సూపర్ హిట్ గా రన్ అవడానికి కారణం మన ప్రేక్షకులు. సోమవారం ఝాన్సీ సీరియల్ హీరోయిన్ లిఖిత అండ్ భావన గారు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా, సో మళ్ళీ రెడీ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి అందరికీ హాయ్ చెప్పారు. మాస్టారు అంటే ప్రతి కుర్రాడు మా మనసు దోచారు అన్నారు. ఆవిడ వారేవా వారేవా అంటే ప్రతి అమ్మాయి రీల్స్ తో స్టెప్పులు వేసింది. తనెవరో మీ అందరికీ అర్థమైపోయింది కదా. లెట్స్ వెల్కమ్ ద సింగింగ్ diva శ్వేతమోహన్ గారు with the band on stage. ఇది చెప్పి వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఈ లోపల అక్కడేవో చార్ట్స్ బోర్డ్స్ పట్టుకున్నారు. అది ఎక్కడ పోయా? అదిగో బాబోయ్ చాలా వాళ్ళేనా? సైడ్ దూరం నుంచి కనపడలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఒక మాట మాట్లాడాలి సార్. అప్పటి నుంచి ఇక్కడ పాటలు సార్ మీకోసం అంత ప్రేమగా ఒక పాట పాడి. మేము అడగట్లేదు, సారే అడుగుతారు. చూడండి అది మైక్ సార్ మీరే చెప్పండి సార్. రాదంటున్నారు కానీ మీ మాటలే పాటలా ఉన్నాయి. ఒక్క లైన్ పాడండి సార్ కోసం. లైవ్ లో 10,000 మంది ఆడియన్స్ అడుగుతున్నారు సార్ కోసం. ఒకసారి ప్రశాంతి రెడ్డి గారు వాయిస్ వినాలన్నా అందరికి. జనాల కోరిక, మా కోరిక కాదు. మనల్నే చెప్పమన్నారు. మాస్టారు మాస్టారు నా మనసుని దోచారు. ప్రభాకర్ రెడ్డి మాస్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేమిద్దరం కొంచెం సరదాగా మాట్లాడాం. నిజంగా మీరు పెద్దవాళ్ళే. నువ్వు పేదరాశి పెద్దమ్మ. చిన్న క్లాస్ రూమ్ లో ఉంటాయి బెంచులు, హైపరాది అంటేనే పంచులు. ఇదేం చూసు అక్కడ చూడు. నేను చెప్తాను. హార్మోని ఏంటి, రోహిణి ఏంటి, అది హీరోయిన్ ఏంటి, ఏంట్రా ఈ జోకు? అవన్నీ వదిలేసి హీరోయిన్ అన్నారు. అదే బాబాయ్. నెల్లూరు రోజుకున్న బుద్ధి కూడా మీ ఇద్దరికి లేదు. థ్యాంక్ యూ బాబు. పట్టుకోండి. కాదు, ప్రపంచం అంతా చూడాలి. వెనకేదో మన గురించి ఏదో మంచిగా వాకిట్లో వేస్తాము ముగ్గులు, గిల్లేయాలని ఉంది ప్రదీప్ బొగ్గులు. ఏం చూడండి, మైసూరు బజ్జీలు పెట్టినట్టు ఎలా ఉన్నారు. అది ప్రదీప్ కి కాదు, ఆదికి కాదు, నా బుగ్గలు. వాకిట్లో వేస్తాం ముగ్గులు, గిల్లేయాలి బుగ్గలు. అవునా? ఒక్కసారి ఆ సెంటర్ లోకి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరులో ఫేమస్ చేపల పులుసు ప్రదీప్ బావ దోచుకున్నాడు నా మనసు. ఏమిరా నీ పులుసు. థ్యాంక్ యూ సో మచ్. పైకెత్తమ్మా, ఎల్లో పైకెత్తు. అంటే అది నటించటం ఒక క్రైమ్ అయితే ఆది అన్నని మించిన క్రిమినల్ ఇండియాలో లేడు. అరే ఇదంతా హైలైట్. పట్టుకున్నావిడ చూడు, నిన్ను అన్న అన్నారంటే చెల్లెమ్మా, అమ్మా నేను నీకు అన్నా. చెల్లెమ్మా పిలు. ఏ ఊర్లో నేను నీకు అన్నమ్మా? మా నాయనమ్మ నాకు ఉన్నావు, నేను నీకు అన్న ఏంటమ్మా? స్వీట్ 16 అని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకు రెండే రాశారా? ఓకే. ఇంకా ఉన్నాయా? అంటే పట్టుకోండి. పట్టుకోండి అమ్మా. కబడ్డీని అంటారు చెడుగుడు.
చెడుగుడు కబడ్డీ అంటారు చెడుగుడు. అవుతావా ప్రదీప్ మా ఇంటి అల్లుడు అంటే మీరు రెడీయా? సార్ అమ్మాయిని తీసుకురండమ్మా. మీ అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఓహో, మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ రాకుండా పెళ్లి చూపులకు వచ్చేసారా? ఫిక్సా? క్వశ్చన్ కూడా రెడీ చేసుకున్నారమ్మా. అబ్బాయి వంట రావచ్చు. వెరీ స్వీట్. ఇది ఈటీవీ ఈవెంట్ అన్నారు, నీ పెళ్లి ఈవెంట్. మీ గురించి రాసినప్పుడు ఏమన్నది? ఓకే, క్వశ్చన్ అడిగేసి సమాధానం తీసుకుని వెళ్ళిపోవడం. ఏమండి ఫస్ట్ మేడంకి ఇవ్వండి మైక్. మేడం, మీ హస్బెండ్కి ఎప్పుడైనా అంటే బాగా కోపం వచ్చినప్పుడు మేనేజ్ చేయడానికి మీరు వాడే ట్రిక్ ఏంటి? బాగా కోపం వచ్చినప్పుడు ఆయన కూల్ చేయడానికి మీరు వాడే మంచి పాట పాడండి. మీ వాయిస్ పాడండి. మాస్టర్ మాస్టర్ ఆ సాంగ్ మీరు పాడండి. అబ్బా సూపర్. ఇప్పుడు శ్వేతామోహన్ గారి కోసం వెయిట్ చేస్తారు. గెలిస్తుంది. మీరే ముందు రండి బయలారు. మనకు ప్లేస్ లేదు. ఒకసారి మీ గొంతు పాట. సో అమ్మా అయిపోయింది. సార్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? కిట్టి. కిట్టి పార్టీలు అవి కాదమ్మా, ఆయన ఏమని పిలుస్తారు అని. ఆయన పిలుస్తారు. మీరేం పిలుస్తారు? బంగారం. ఆయన బంగారం అని పిలుస్తారు. మీరేమని పిలుస్తున్నారు? కిట్టి. ఆయన బంగారం అని పిలుస్తుంటే మీరు కిట్టి చిట్టి అలా పిలుస్తారే. మై మనీ ఈస్ మై మనీ, మనీ ఈస్ ఆల్సో. అమ్మా ఆయన మిమ్మల్ని బంగారం అని పిలవడమేనా, బంగారం కొనిత్రం ఏమైనా ఉందా? ఆవిడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు వినలేదు. హర్ మనీ ఈజ్ హర్ మనీ, హిస్ మనీ ఈజ్ ఆల్సో హర్ మనీ. ఓహో, మనీ మనీ బోత్ ఆర్ మనీ. చిట్టి చిట్టి అని మొత్తం ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీ అందరి కోసం వచ్చేస్తాం. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం. సిద్ధమా? అండ్ ఇందాక నుంచి మనం ఎదురు చూస్తున్న అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ ఇప్పుడు మొదలవబోతోంది. అండ్ డెఫినెట్లీ కూర్చున్న వాళ్ళందరూ నుంచి డాన్స్ చేయడం మాత్రం పక్కా. ఎవరికైనా స్టెప్ కొంచెం కష్టంగా ఉంటే మా కొరియోగ్రాఫర్ ఆది గారు కూడా ఉంటారు ఇక్కడ. ఆయన మీరందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నారు. కానీ నాకు ఇందాక నుంచి ఒకరిని క్వశ్చన్ అడగాలనుంది. ఇందాక వాళ్ళు చదివిన స్క్రిప్ట్ ఉన్నాయి కదా పంచెస్, అవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళే టీం వాళ్ళే పేపర్స్ మీద రాసి అక్కడక్కడ ఇచ్చారనమాట జనాలకి. సో వీళ్ళు అక్కడ బ్యాండ్ రెడీ అయ్యే టైంలో వచ్చి ఇలాగ కాసేపు ఎంటర్టైన్ చేశారు. ఇదంతా కూడా మనకి బిగ్ స్క్రీన్లో ఏదో ప్రజలే కావాలని చేసినట్టు బాగా చూపిస్తారు. సారు బ్యాండ్ లో ఆయన కూడా వెళ్ళి పాడతా అంటున్నారు. సార్ మీరు చెప్పండి సార్, మీరు మీ ఆవిడకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదా? గిఫ్ట్ సార్ అది పెట్టుకోకపోవడం దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ సార్ అది. ఇది ఒక్కటి మీరు ఈ ఒక్క చెప్తే చాలు, ఏదైనా గుర్తులేదంటే చాలు సార్. సేఫ్ గేమ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆది రోహిణి థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మరికొద్ది సేపట్లో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇది వాళ్ళే, గోల్డ్ వాళ్ళకే, రెండు సైడ్లు దెబ్బ మీకే. సరే ఇప్పుడు నేను అడిగాను, ఏం చేస్తారు? నువ్వు మా ఆవిడ నువ్వు పలికితే ఆయన ఏం చేస్తాడు? అమ్మా అదే సార్, మీరు అపరిచితులు అమ్మ మొగుళ్ళో ఉన్నారు. నేనేం పొరపాటు పడ్డానేమని భయం వేసింది. తప్పులే కదా. చెప్పండి అండి, మీరు మీ ఆవిడకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ స్వీట్ కిస్. అది చెప్పండి, ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ చెప్పండి. ఒకసారి మళ్ళీ చెప్పండి.
ఏమి ఇచ్చారంటే ఏమండి మీ ఆవిడ ఇదే చూస్తూ ఇంకొంచెం గట్టిగా చప్పట్లతో లెట్ us వెల్కమ్ శ్వేతా మోహన్ గారు అండ్ బెనిట్ ద బ్యాండ్. శ్వేతమోహన్ గారి బ్యాండ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మేడం వస్తారు. ఈ టైంకి అప్పటికే టైము 9:30 9:45 అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఈవిడ బ్యాండ్ మొత్తం పర్ఫామ్ చేస్తారు. ఒక 1 అవర్ 1.5 అవర్ ఇంకా ఉంటుంది. బట్ అప్పటికే మాకు లేట్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళిపోయాము. సో జస్ట్ ఇంకా ఆవిడని చూసి ఒక్క సాంగ్ 2 సాంగ్స్కి ఉండి ఇంక మేము వెళ్ళిపోయాము. బట్ వెనకాతల క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, చాలా దారుణంగా ఉన్నారు క్రౌడ్. అసలు ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము వెళ్ళాము. అక్కడ మాకు ప్రదీప్తో ఒక ఫోటో దిగే ఛాన్స్ అయితే పోయింది. కరెక్ట్గా మేము ఇంటికి వచ్చేసిన ఒక 1 అవర్కి వాళ్ళు కాల్ చేశారు, ఫోటో అడిగారు కదా అని చెప్పి. బట్ అప్పటికే మేము ఇంటికి వచ్చేసామని చెప్పాము. బట్ ఏంటంటే ప్రదీప్ని చాలా దగ్గరగా చూసాము, రోహిణిని, ప్రదీప్ని, ఇంకా ఆది గారిని. సో చాలే అనుకుని ఇంకా అదే వీడియోలో ఉంటుంది కదా అని సర్లే సాటిస్ఫై అయ్యాము. మరీ దూరం నుంచి కాకుండా వెళ్ళినందుకు ఒక 3 అవర్స్ హ్యాపీగా టైం స్పెండ్ చేసామని హ్యాపీగా ఫీల్ అయ్యాము. శ్వేతామోహన్ గారి బ్యాండ్లో మధుప్రియ ఉంటుందన్నారు. సో మేమైతే ఆవిడని కూడా చూడలేదు. ఓన్లీ శ్వేతమోహన్ గారు ప్రాక్టీస్ టైంలో చూసాము అండ్ అలాగే లాస్ట్లో ఇలా చూసాము. సో ఈవిడ బ్యాండ్లో ఇంకా ఎవరున్నారో అయితే నేను కూడా టీవీలోనే చూడాలి. సండే ఈ ప్రోగ్రామ్ వస్తుంది 6 o'clockకి ఈటీవీలో. సో మీరు అందరూ కూడా చూడండి. హోప్ ఆ టీవీలో ఎక్కడైనా ఒక్కసారైనా మా ఫోటో వస్తుందేమో చూడాలి. సో ఇది అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్కి వెళ్ళుంటే ఎప్పుడు వెళ్ళారో అండ్ ఎవరిని చూసారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.